టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కారులో నుంచి ఒక వీడియో వచ్చింది. ఆ పదజాలాల్లో ఆ నానోడితో నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఆ పదజాలాలు ఆయన వాడిన పదజాలం ఆయనకి సర్టిఫికేట్ ఇస్తాడు. అందుకే చెప్పింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు పోటీ పెట్టాడు. ఎవరు బూతులు ఎక్కువ తిడతారు, ఎవరు బూతుల పంచాంగం బాగా నేర్చుకున్నారు, ఎవరు ఎంత ఎక్కువ బూతులు తిడితే అంత ఎక్కువ సన్మానం. అది జగన్మోహన్ రెడ్డి యొక్క వైకాపా పార్టీ యొక్క సిద్ధాంతంగా స్పష్టంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనపడతా ఉంది. ఒకటి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది, వాళ్ళ అధికారులు ఉన్న కాలంలో కల్తీ నెయ్యిని సరఫరా చేసి లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి దాని నుంచి వాళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఈ బూతులు, ఈ పంచాంగం అనేది స్పష్టమవుతుంది. ఖచ్చితంగా మేము కూడా కోరుతున్నాం. ఎక్కడా కూడా ఇందా చెప్పినట్టు పేజ్తో చెప్పాను నేను. పేజ్ నెంబర్ 35లో స్పష్టంగా ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి వెజిటబుల్ యానిమల్ ఫ్యాట్ వచ్చినట్టు దీనిలో పేర్కొన్నారు. ఇంతకంటే ఏం కావాలి? కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల్ని బూతుల పంచాంగం ఆపమని చెప్పాలి. ఒక నాయకుడిగా మా నాయకుడు ఎలా చెప్పాడు, బాబు వాళ్ళు అట్లా అంటారా, వాళ్ళు మాడుతూనే ఉంటారు, మీరు ఆవేశపడదని మాకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గుడ్, వెల్ డన్, బాగా తిట్టావు, ఇంకా బాగా తిట్టని చెప్తున్నాడు. అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. అంబటి రాంబాబుని పొగడాలంట, ఇంకా బూతులు తిట్టే వాళ్ళని పొగిడితే ఏముంటది? కాబట్టి నేను డిమాండ్ చేసేది ఒకటే, ఈ అంశం మీద లోతైన విచారణ అనేది అవసరం. విచారణ చెయ్యాలి అనేది ప్రభుత్వాన్ని కోరటం ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆనాడు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో కల్తీ నెయ్యి, తర్వాత వద్దాం అసలు అది వెజిటబుల్ ఆయిలా లేకపోతే మాంసంతో కలిసిన ఆయిల్ అనేది తర్వాత వద్దాం. కల్తీ నెయ్యితో లక్షలాది మంది భక్తులకి లడ్డూలు సరఫరా చేసినందుకు, బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా చేసినందుకు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది చేసిన తర్వాత మిగతాది ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అంబేద్కర్ దర్బార్ వచ్చి లాంటి వ్యక్తులు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అసలు నోట్ల నుంచి బూట్లే రావాలి.